ఏపీలో టికెట్ల పంచాయతీ తీవ్రరూపం దాల్చుతోంది. కాకినాడ రూరల్ టీడీపీలోనూ అసమ్మతి సెగరగులుతోంది. కాకినాడ రూరల్ సీటు జనసేనకు కేటాయించడంతో బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిల్లి సత్యబాబుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు బీసీలు సత్యబాబు ఇంటికి చేరుకున్నారు. సత్యబాబుకు టికెట్ ఇవ్వకుంటే మూకమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఫస్ట్ లిస్టులో ఉమ్మడి జిల్లాలో సిట్టి బలిజకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సత్యబాబు అనుచరుడు ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సత్యబాబు అనుచరులు టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులుపెట్టి నిరసన తెలిపారు. టికెట్ కాకినాడ రూరల్ టికెట్పై తనతో చర్చించకుండా ప్రకటించారని, అందుకే తమ అనుచర వర్గం అసంతృప్తితో ఉన్నారని పిల్లి సత్యబాబు తెలిపారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని అన్నారు. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటు జనసేనకు కేటాయించిన విషయంపై అనుచరులతో సర్ది చెబుతానని పిల్లి సత్యబాబు అన్నారు. అధిష్టానం ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుని జనసేన పార్టీకి ఇవ్వటం జరిగింది. కార్యకర్తలందరి యొక్క కోపం ఏంటంటే కనీసం ముందు మెయిన్ లీడర్స్ అన్న కొంచెం మాట్లాడవలసిందే. నాయకుడు మాట్లాడలేదని మనస్తాపం చెందడం జరిగింది. వాళ్ళకి ఎవరికి మనం ఎవరం కూడా మేము వాళ్ళకి తెలియపరచకపోవటం, రాష్ట్ర పార్టీ మాకు తెలియపరచుకున్న కోపగ్రస్తులు అయినా మేము వాళ్ళు సంజయించుకుని పార్టీకి చేయటం, పార్టీ ఆజ్ఞలు శిరసావహించడం అనేది మాకు అందరికీ కూడా క్రమశిక్షణతో నేర్పిన తెలుగుదేశం పార్టీ యొక్క శిక్షణ మాది. వీళ్ళలో కొన్ని మనస్తాపాలు ఉన్నాయి, కూర్చుని మాట్లాడుకుని దాన్ని సెటిల్ చేస్తాం.